morning friends. So welcome to Ram's CR Guru YouTube classes. So ee roju na topic ఏంటంటే letter analogy basics and top 10 questions I want to explain. Okay. So first of all, what is meant by an analogy? So already మీకు చెప్పాను, analogy means similarity or similar relationship అనేది మనం అప్లై చేయాలి. ఏంటంటే suppose if it is A is to B is as C is to what will come means D. If it is here plus 1 relation, here also you can apply plus 1 relation. ఇక్కడ మనం plus 1 relation అప్లై చేస్తే ఇక్కడ కూడా మనం plus 1 relation అప్లై చేస్తాము. So this is called as a similar relationship in between two ratios. Okay. So what are the types of questions will come? What are the methods of questions will come for the letter analogy అనేది మనం చూద్దాము. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆల్ఫాబెట్ టు నెక్స్ట్ ఆల్ఫాబెట్ రిలేషన్, ఆల్ఫాబెట్ టు నెక్స్ట్ ఆల్ఫాబెట్ రిలేషన్. ఒక ఆల్ఫాబెట్ ఇస్తాడు, నెక్స్ట్ ఆల్ఫాబెట్ రిలేషన్ సమ్ వేరియేషన్ సమ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో అది చెక్ చేయాలి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ టు ప్రీవియస్ ఆల్ఫాబెట్ రిలేషన్, ప్రీవియస్ ఆల్ఫాబెట్. నెక్స్ట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ రిలేషన్. Suppose 3 letters are given, okay, or 4 letters are given. A group of next group of letters are given. So next, a group of alphabet to a group of previous alphabet relation. Okay, group of suppose T and S. So the T is one letter and previous letter is S, like that. Okay, next vowel to next vowel. So vowels questions are important, and again vowel to previous vowel. And again consonant to next consonant. Vowels to consonants letters are separated. So now we have consonant to next consonant letters are next consonant to previous consonant letter questions. So these type of questions. Next one more thing, the particular group of letters are interchanging the method also they want to ask. Okay. So ee methods వచ్చేసరికి మనకి types of letter analogy అనేది మనం క్వశ్చన్స్ అనేవి అడగటానికి స్కోప్ ఉంటుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు స్మాల్ రిమైండర్. సో టిల్ నౌ హూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సో నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సి ఫ్రెండ్స్, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్. C is to G is as K is to dash. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సి లెటర్ నెంబరింగ్ ఇవ్వాలి. ఫస్ట్ మనం కంపల్సరీగా లెటర్స్ ఇచ్చేటప్పుడు వాటికి నెంబరింగ్ అనేది మనం అప్లై చేస్తే C3 G7. సో హియర్ ఇన్ బిట్వీన్ వాట్ ఈస్ ద రిలేషన్? ఇఫ్ ఇట్ ఈస్ +4 రిలేషన్ కదా. సో సిమిలర్లీ ఇఫ్ ఇట్ ఈస్ K is 11, అగైన్ యూ నీడ్ టు అప్లై +4 రిలేషన్. వాట్ విల్ గెట్? 11 plus 4 is nothing but 15. 15 is nothing but what will come? O will come. So this is nothing but okay. So just for మనకి ఏంటంటే ఒక లెటర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ సమ్ కొంత అడిషన్ చేసిన తర్వాత వస్తుందండి. సో నెక్స్ట్ సిమిలర్లీ వన్స్ యూ అబ్జర్వ్ ద సెకండ్ వన్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ నో రిమెంబర్ అబౌట్ ఫుల్ పేర్ సిరీస్ అండ్ హాఫ్ పేర్ సిరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది కేపీ రిలేషన్ ఉంది మనకి. ఇక్కడ కేపీ అనేసి అంటే ఆల్రెడీ మీకు ఇది ఫుల్ పేర్ సిరీస్లో మీకు ఆల్రెడీ గుర్తుపెట్టుకోమని చెప్పాను. కంచర్పాలెం, కేర్ ఆఫ్ కంచర్పాలెం మూవీ గుర్తుపెట్టుకుంటే కేపీ అని వస్తుంది. అలా నేను ఫుల్ పేర్ సిరీస్ ఎస్ విల్ కమ్ మీన్స్ వాట్ ఈస్ దిస్ లెటర్ మీన్స్ హెచ్ఎస్ కదా, హెచ్ఎస్ అనేది వస్తుంది. హై స్కూల్ అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. సో హియర్ కేపీ ఈజ్ టు ఎస్హెచ్ మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుల్ పేర్ సిరీస్. ఫుల్ పేర్ సిరీస్ క్వశ్చన్స్. ఓకే. థర్డ్ నెక్స్ట్ HRD is to JSF is as XMP is to dash. Okay. So simply first of all this can be written as like this. HRD. Just here what is the next first pair in the second? JSF. Okay. ఇప్పుడు ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం వీటికి కంపల్సరీగా నెంబరింగ్ అనేది ఇవ్వాలి మనం ఫస్ట్. ఓకే. సో నెంబరింగ్ ఇచ్చాక హెచ్ వచ్చేసరికి 8, ఆర్ 18, డి 4, ఇక్కడ జే ఏంటి 10 కదా. నెక్స్ట్ ఎస్ 19, ఎఫ్ అనేది 6 వస్తుంది. So now here H to J and 8 to 10 relation, it is +2 relation will be.
ఈ రెండింటికి మనకి +2 రిలేషన్ ఉంటుంది. అలానే 6, 18, 19 అంటే ఇట్ ఈస్ +1 రిలేషన్ ఉంది. మళ్ళీ ఇక్కడ 4, 6 అంటే అగైన్ ఇట్ విల్ బి +2 రిలేషన్. సో సిమిలర్లీ your next second pair x and p in the first one x and p. So now here first we give numbering. X అనేది 24, m 13 and p 16. సో సేమ్ రిలేషన్ అప్లై చేస్తే ఇక్కడ మనం +2 +1 +2 అనేది అప్లై చేస్తే 24 + 2 is nothing but 26, 13 + 1 is nothing but 14, 16 + 2 is nothing but 18. So 26 is nothing but z and 14 is nothing but n, 18 is nothing but r. So the final result is ZNR. So ZNR means option 1 అనేది ఆన్సర్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇస్తే వాట్ ఈస్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ దెమ్. ఈ రెండింటి మధ్య రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసి ద సేమ్ రిలేషన్ అనేది రిక్వైర్డ్ వాల్యూ కూడా మనం అప్లై చేయాలి. అది ఐదర్ నెంబర్ సిరీస్ ఆర్ నెంబర్ అనాలజీ ఆర్ లెటర్ అనాలజీ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్ సేమ్ ప్రొసీజర్. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈస్ AE/C is to EI/G is to IO/L is to dash. So these are the 4 options. సో ఒకసారి మీరు న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ ద న్యూమరేటర్స్. ఇక్కడ మనకి ఏంటంటే AE, EI, IO దే ఆర్ కాల్డ్ యాజ్ ఓవెల్స్. సో denominator are called as consonants are given. ఓకే, సో ఇప్పుడు మనకి ఓవెల్స్ ఇచ్చేటప్పుడు మీకు ఒక ప్రొసీజర్ చెప్తున్నాను. సో ఫస్ట్ యూ రైట్ హియర్ A, E, I, O, U. ఇది మనం ఆర్డర్లో రాస్తాము. సో దెన్ ఇక్కడ చూడండి రిలేషన్ AE అంటే సక్సెస్ఫుల్ లెటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ EI వచ్చింది, EI సక్సెస్ఫుల్ లెటర్స్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ IO నెక్స్ట్ మనకి ఏం కావాలి, నెక్స్ట్ OU కావాలి, OU. దట్ ఈస్ ద రిలేషన్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ AE, EI, IO, నెక్స్ట్ OU విల్ కమ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్స్ కాన్సనెంట్స్ C is 3, G is 7, L is 12. ఇక్కడ 3 to 7 వాట్ ఈస్ ద రిలేషన్ మీన్స్ ఇట్ ఈస్ +4 రిలేషన్. ఇఫ్ ఇట్ ఈస్ 12 to it is +4 relation means 16 will come. 16 is nothing but P. So OU/P, which is the option? Third one is the option. అర్థమైంది అనుకుంటే కదా. సో దిస్ ఈస్ అబౌట్ ఎనీ ఫ్రాక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్. సో దట్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ యానిమల్ ఈస్ టు సంథింగ్ అండ్ నెక్స్ట్ క్యాలెండర్ ఈస్ టు డాష్ ది నీడ్ టు ఆన్సర్. సో ఫస్ట్ మనం ఎలా రాస్తున్నాం అంటే ఫస్ట్ మన యానిమల్, నెక్స్ట్ అలానే దాని యొక్క కోడ్ వచ్చేసరికి అంటే BPLQFR అని రాసాంగా. సో ఫస్ట్ మనకి నెంబరింగ్ ఇచ్చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఏంటి నెంబరింగ్ చెప్పండి. A1, N14, I9, M13, A1, L12 నెంబరింగ్ ఇచ్చేస్తాం కదా. నెక్స్ట్ ఇక్కడ 2, 16, 12, 17, 6, 18. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దెమ్ అనేది చూద్దాము. ఇక్కడ మనకేంటి +1 రిలేషన్, ఇక్కడ +2 రిలేషన్, +3 రిలేషన్, +4 రిలేషన్, +5 రిలేషన్, +6 రిలేషన్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో సిమిలర్లీ క్యాలెండర్ కూడా మనం అదే రిలేషన్ అనేది అప్లై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ నెక్స్ట్ రిక్వైర్డ్ లెటర్ వర్డ్ వచ్చేసరికి క్యాలెండర్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి క్యాలెండర్. ఫస్ట్ మనం నెంబరింగ్ ఇద్దాం. C3, A1, L12, E5, N14, D4, E5, R18 అనేది అప్లై చేస్తే సో ఇక్కడ మన రిలేషన్ ఏంటి +1, +2, +3, +4, +5 రిలేషన్ అప్లై చేస్తే ఇక్కడ కూడా మనం +1, +2, +3, +4, +5, +6 నెక్స్ట్ +7, +8 రిలేషన్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 3 + 1 4 అంటే D వస్తుంది. అలానే సో D అంటే సో దట్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్, థర్డ్ వన్. అండ్ అగైన్ ఈ 1 + 2 ఈజ్ నథింగ్ బట్ 3, 3 ఈజ్ నథింగ్ బట్ C అనేసి అంటే సెకండ్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ O ఉంది కదా. సో ఫస్ట్ అండ్ 3లో మనకి ఆన్సర్ ఉంటుంది.
12 plus 3 is nothing but 15. 15 is nothing but O. ఓకే, సో ఓ అంటే ఇక్కడ రెండిట్లో కూడా మనకు ఓ ప్రెసెంట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ డిసైడ్ అవుతుంది. 5 plus 4 is 9. 9 is nothing but I. సో ఐ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఈ ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ అండి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ లెటర్స్ కూడా చెక్ చేద్దాం. 14 plus 5 is 19 is ఎస్. 4 plus 6 is 10. 10 is nothing but J. 5 plus 7 is 12. 12 is nothing but L. 18 plus 8 is nothing but 26. 26 is nothing but Z. ఓకేనా? సో ఇది మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇది రిలేషన్. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఎన్ఎల్ఓ ఈజ్ టు ఆర్పిఎస్. ఫస్ట్ వాట్ ఈస్ ద రిలేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఎన్ఎల్ఓ, నెక్స్ట్ డౌన్లో మనం ఆర్పిఎస్ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ నెంబరింగ్ ఇస్తేనే మనకి ఏ రిలేషన్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చేసరికి N14, L12, O15, అలానే R18, P16, S19 నెంబరింగ్ ఇచ్చేసాం. 14 plus 4 రిలేషన్ ఉంది ఇక్కడ, అలానే 12 plus 4 రిలేషన్ ఉంది, అలానే 15 plus 4 రిలేషన్. అంటే ఇక్కడ అన్నీ కూడా మనకి ఏమొస్తున్నాయంటే +4 రిలేషన్ ప్రజెంట్ అయ్యింది. సో సిమిలర్లీ ఇక్కడ మనకి +4 రిలేషన్ కావాలంటే ఫస్ట్ మనకి రిజల్ట్ వచ్చేసరికి ఏమో XZXA. ఇక్కడ మనకి +4 అంటే ఇక్కడ టాప్ టు ఇప్పుడు బాటమ్ టు టాప్ అంటే మనకి +4 రిలేషన్ వచ్చింది. ఇక్కడ బాటమ్ టు టాప్ నాకు కావాలంటే ఇక్కడ ఏమొస్తుంది -4 రిలేషన్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉండాలి. క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏంటంటే టాప్ టు బాటమ్ +4 రిలేషన్ వచ్చింది. ఇక్కడ బాటమ్ టు టాప్ కావాలి. బాటమ్ టు టాప్ అంటే ఇన్వర్స్ వేరియేషన్ కావాలి కాబట్టి ఇక్కడ +4 ఉంది కాబట్టి -4 అప్లై చేయాలంటే Z26, X24, A1. 1 is nothing but 27గా తీసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే -4 రిలేషన్, అలానే -4 రిలేషన్, -4 రిలేషన్ అప్లై చేస్తే 26 - 4 ఇన్ ద సెన్స్ 22. 22 is nothing but V. ఓకే, డిడ్ యూ గెట్ క్లారిటీ మా? సో నెక్స్ట్ అలానే X24. సో 24 - 4 అంటే 20. 20 is nothing but T. సిమిలర్లీ 27 - 4 అంటే 23. 23 is nothing but W. సో VTW అనేది ఆన్సర్. అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి టాప్ టు బాటమ్ ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చేసి నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ రేషియో మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడ +4 వేరియేషన్ టాప్ టు బాటమ్ అనేది మనకి +4 ప్లస్ వేరియేషన్ వస్తుంది. అలానే ఇక్కడ మనకి డౌన్లో వచ్చేసరికి ZXA ఇచ్చాడు. రివర్స్ వేరియేషన్ ఏంటంటే ఇక్కడ +4 ఉందంటే మనం -4 అప్లై చేయాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి ZY is to AB is as QJ is to dash. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ZY AB అనేది మనం తీసుకున్నాం అనుకోండి. సో నౌ వన్స్ యూ నీడ్ టు అబ్జర్వ్ హియర్ A to Z అండ్ అగైన్ BY బాయ్. సో ఈ లెటర్స్ మనం ఏమంటారంటే ఫుల్ పేర్ సిరీస్ అని మాట్లాడతాం. ఫుల్ పేర్ సిరీస్. ఓకే, సో బట్ హౌ టు ఐడెంటిఫై దీస్ ఆర్ ఫుల్ పేర్ సిరీస్? వన్ మోర్ షార్ట్ కట్ ఈస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Z వాల్యూ ఎంత అండి 26, A వాల్యూ ఈజ్ 1. 26 + 1 = 27 వస్తుంది. అలానే Y25, B2 అంటే సో 25 + 2 is nothing but 27. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది సమ్ ఆఫ్ 2 లెటర్స్ ఆర్ 27 అంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫుల్ పేర్ సిరీస్ అని చెప్తాము. సో సిమిలర్ వే ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనకి ఏంటంటే QJ. Q అనేది 17, అలానే J అనేది ఏంటి 10. సో మనకి ఇవి ఫుల్ పేర్ సిరీస్లో కావాలంటే 17 ప్లస్ హౌ మచ్ యూ విల్ గెట్ 27. 17 + 10 only now. 17 + 10 only you will get 27 means. So then but here I want 10. 10 is nothing but J. So Jock and Queen. Jock and Queen already I told you. So similarly if it is here J will be there. J is nothing but 10 kada. So 10 plus next 10 plus how much you will get 27 and again it is 17. 17 is nothing but what? It is Q. So that answer is JQ is the answer. So third option. So
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫుల్ పేర్ సిరీస్లో మనకి సమ్ ఆఫ్ 2 లెటర్స్ ఈక్వల్స్ టు 27. సమ్ ఆఫ్ 2 లెటర్స్ ఈక్వల్ టు 27 వస్తుంది అనేసి అంటే ద పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ ఇన్ ఫుల్ పేర్ సిరీస్ అనేది మనకి చెప్పవచ్చు. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. AN ఈజ్ టు BO ఈజ్ యాజ్ CP ఈజ్ టు డాష్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరేంజ్ చేయాల్సింది ఏంటంటే AN, ఇక్కడ మనం AN అంటే ఎలా వస్తుంది, AN సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. AB ఈజ్ టు NO ఈజ్ యాజ్ CD ఈజ్ టు డాష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఫస్ట్ AB రాస్తున్నాం, అలానే NO. సో ఒకసారి ఫస్ట్ మనం ఇది మనకి ఏ సిరీస్లో ఉన్నాయంటే మనకి ఇది ఆఫ్ పేర్ సిరీస్లో ఉన్నాయి. ఎందుకంటే షార్ట్ కట్లో మనం ఏం చెప్పుకుంటామంటే AN అంటే ANR అని గుర్తుపెట్టుకోవాలి, BO అంటే బాక్స్. బట్ అదర్వైజ్ ఫస్ట్ గివ్ నెంబరింగ్ A1 N14, B2 O15. సో దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ ఆఫ్ పేర్ సిరీస్ అని చెప్తాం. ఆఫ్ పేర్ సిరీస్లో ఉన్నాయి అంటే ఇక్కడ మనకి రిలేషన్ ఏంటంటే 13 ప్లస్ R రిలేషన్ అనేది మనం అప్లై చేయాలి. 13 ప్లస్ R. అదే ఫుల్ పేర్ సిరీస్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఫుల్ పేర్ సిరీస్ వచ్చేసరికి 27 మైనస్ R ఫార్ములా. ఫుల్ పేర్ సిరీస్ 27 మైనస్ R ఫార్ములా. సో అలానే 13 ప్లస్ R వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటి నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది CD ఉంది. C అంటే 3, D అంటే 4. నాకు ఇప్పుడు ఏం కావాలి, 13 ప్లస్ 3 ఇస్ నథింగ్ బట్ 16. 16 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందండి, P రావాలి. అలానే 13 ప్లస్ 4 వచ్చేసరికి ఏంటి ఇక్కడ 17 రావాలి. 17 అంటే ఏంటి ఇక్కడ మనకి Q. సో Q ఈజ్ 17. సో దట్ ఆన్సర్ విల్ బికమ్ PQ. సో ఇది మనకి ఆఫ్ పేర్ సిరీస్ సమ్స్ అని చెప్తాము. ఆఫ్ పేర్ సిరీస్ సమ్స్లో ఏంటంటే ఫార్ములా 13 ప్లస్ R అప్లై చేయండి. ఫుల్ పేర్ సిరీస్ కావాలంటే మనకి ఫుల్ పేర్ ఆఫ్ లెటర్స్ కావాలంటే 27 మైనస్ R అనేది అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద. సో నెక్స్ట్ వన్ మోర్ సమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్యాప్ ఈజ్ టు SUZ BOQ అండి. నెక్స్ట్ రెడ్ ఈజ్ టు డాష్. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 6 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 3 లెటర్స్ ఉన్నాయంటే నెక్స్ట్ రిజల్ట్ కూడా మనకి ఏం కావాలి, 6 లెటర్స్ అనేవి రావాలి. సో ఎలా అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ట్యాప్ అనేది రాద్దాం, ట్యాప్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి SUZBOQ అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి నెంబరింగ్ ఇద్దాం. అంటే ఇక్కడ 3:6 రేషియో ఇస్ నథింగ్ బట్ 1:2 అంటే ఒక లెటర్కి 2 లెటర్స్ రేషియో అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. సో ఇలా మనం డివైడ్ చేయండి 2 లెటర్స్కి, 1 లెటర్ టాప్, 2 లెటర్స్ బాటమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గివ్ నెంబరింగ్ T20, S19, U21. ఇక్కడ మనకి Z26 అంటే నియర్ బై A అంటే 27 తీసుకుందాం. A1 తీసుకోవచ్చు, 27 తీసుకోవచ్చు. ఫర్ అవర్ కన్వీనియంట్ 27 తీసుకున్నాను. B28, P16, అలానే O15, Q17గా తీసుకున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 19, 20, 21, 26, 27, 28, 15, 16, 17 రిలేషన్. ఓకేనా. సో సిమిలర్లీ ఇక్కడ మనకి రెడ్ అనేది కూడా అలాగే మనం అప్లై చేస్తే రెడ్ అంటే R16, E5, D4 అనేది వస్తుంది కదా. ఫస్ట్ ఇప్పుడు ఈ రెండింటికి మనం అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏం కావాలి, 16 కన్నా బిఫోర్ లెటర్ అంటే మనకి 15 కావాలి, ఇక్కడేమో 17 కావాలి. 15 ఈజ్ నథింగ్ బట్ ఏమో సారీ ఇక్కడ R వచ్చేసరికి మనకి 18 కదా. R18 అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, 17 కావాలి, ఇక్కడేమో 19 కావాలండి. సో ఇక్కడ మనకి 17, 18, 19 అంటే 17 అంటే Q అండ్ 19 అంటే S. అలానే మనకి ఇక్కడ E వచ్చేసరికి E5 కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 4 కావాలి, నెక్స్ట్ 6. 4 అంటే D అండ్ 6 అంటే F కదా. అలానే నెక్స్ట్ ఇక్కడ D లెటర్ 4 వచ్చిందంటే దానికన్నా ముందు నెంబర్ ఏంటి, బిఫోర్ నెంబర్ ఈజ్ 3 అండ్ నెక్స్ట్ నెంబర్ ఈజ్ 5. 3 కావాలంటే ఇక్కడ ఏంటంటే C
నెక్స్ట్ 5 నెంబర్ అంటే ఈ. సో దెన్ ఇక్కడ ఏమొస్తుంది ఫైనల్ రిజల్ట్ QSDFCE అంటే ఆప్షన్ 3 అనేది మనం చెప్తున్నాం. ఇక్కడ 3 లెటర్స్కి మనకి 6 లెటర్స్ రేషియో అనేది మనం ఇస్తా ఉన్నాం. 3 లెటర్స్ 6 లెటర్స్ రేషియో. క్వశ్చన్ ఈస్ BD is to T is as AE is to dash. So this is very important question. Previous competitive exams question. So very simple. See here. So first of all, if it is BD, this value will become T. So BD is to T means what is the relation? First give numbering. Your B1, D4. So this T value will become 20. 1, 4, how will become 20? So actually here, if it is B is 2, no, B is 2 means now I am taking here 2 square plus, if it is 4 means 4 square and I will take. So here 4 plus 16 is nothing but 20. So 16 is nothing but 20. Okay, so then similar way, so here AE is nothing but A value 1, E value 5. Okay, now here I am applying here. చంపేస్తున్నాడు మమ్మ. సో నెక్స్ట్ ఏఈ లెటర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏ లెటర్ 1, ఈ లెటర్ వచ్చేసరికి ఏంటి 5 కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ రిలేషన్ అప్లై చేస్తే ఇక్కడ మనం ఫస్ట్ నేను 1 స్క్వేర్ తీసుకున్నాను, అలానే ఇక్కడ 5 స్క్వేర్ తీసుకున్నాను. 1 స్క్వేర్ 1 ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ 25 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 26 రావాలి. 26 అంటే ఏంటండి Z. సో Z ఈజ్ 26. సో దట్స్ వై that answer is 26. Option 2 is the correct answer. Understood everyone? First letter square plus second letter square అంటే ఈ యొక్క రేషియో లెటర్ వస్తుంది. అలాగే ఫస్ట్ లెటర్ స్క్వేర్ ప్లస్ సెకండ్ లెటర్ స్క్వేర్ అంటే నెక్స్ట్ రిక్వైర్డ్ లెటర్ Z అనేది వస్తుంది. సో ఇక్కడ మనం లెటర్ ఎనాలజీ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ దీస్ ఆర్ ద టాప్ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ లెటర్ ఎనాలజీ. సో ఫ్రెండ్స్, వన్ స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వెంటనే బెల్ సింబల్ క్లిక్ చేయండి. సో నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్స్కి వస్తాయి. అలానే మీ వెల్ విషర్స్కి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే టార్గెట్ ఏంటంటే న్యూ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వీడియో మనకి ఒక 100 న్యూ సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే 1000 వ్యూస్ అనేవి వితిన్ 1 వీక్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఎవ్రీవన్, ఎంకరేజ్ చేయండి. అలానే మన ఛానల్ని నెంబర్ ఆఫ్ పీపుల్స్కి ప్రమోట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ అనేవి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్కూల్ మ్యాథమెటిక్స్ 6th to 10th స్టాండర్డ్, SSC NCERT టెక్స్ట్ బుక్స్, సో ఓవరాల్ 10th క్లాస్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్, అలానే మనకి NTSC ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు మన ఛానల్ నుంచి మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, అంటిల్ కీప్ వాచింగ్. I wish you all the best friends. Thank you.